తీసుకోబోతున్నారనేటువంటి విషయంలో కూడా చర్చ మాత్రం కొనసాగుతుంది. ఇప్పటికే రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి విషయంలో 1,50,000 రూపు రుణాలను దాదాపు 12,000 కోట్ల రూపాయలను విడుదల చేసినటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. పూర్తి స్థాయిలో దానికి సంబంధించినటువంటి అంశాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం. అసలు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఏం జరుగుతుంది అంటే ఇంకా చాలా పనులు అయితే చేయాల్సి ఉంది. అన్ని పనులను మేము చేయడానికి సిద్ధంగానే ఉన్నామంటూ రేవంత్ రెడ్డి సర్కార్ అయితే చెప్తా ఉంది. మరి ఎవరు మాట్లాడతారు ఏంటి అనేది అయితే మనమైతే చూస్తూ ఉన్నాం. పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి విషయంలో ఎవరైనా కాల్స్లో మాట్లాడాలనుకుంటే కాల్ చేయొచ్చు. దేనికి సంబంధించి అయినా మీరు మాట్లాడొచ్చు. నమస్తే అండి సార్. నమస్కారం సార్. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేము జైరాబాద్ కాన్స్టిట్యూషన్ ఏం సమస్య మీద మాట్లాడడానికి సార్? ఇప్పుడు రేషన్ కార్డు లేకుంటే వీళ్ళు మాఫ్ చేయించారు కదా. వీళ్ళు అసలు ముందేమో ఒక రేషన్ మా పాస్బుక్ కోసమని వాళ్ళు అన్నారు. ఇప్పుడు ఏమో అక్కడ ఆఫీసర్ పడితే వాళ్ళకి జియో వచ్చేసి ఆల్రెడీ. ఓకే సార్ చెప్తాడు మీద రేవంత్ సారు అది మా రేషన్ కార్డు లేకుండా మీకు ఇస్తారని, కానీ ఇక్కడ వాళ్ళు జియో ప్రకారమే నడుస్తున్నారు. అంటే బ్యాంకర్స్ అందరూ జియో ప్రకారమే నడుస్తున్నారా? జియో ప్రకారమే మొత్తం. ఇప్పుడు ఎక్కువ ఫ్యామిలీ లోపల 5 లక్షలు 6 లక్షల రూపాయలు ఉన్నాయనుకో, 2 లక్షలు మాపు, మనం 4 లక్షల రూపాయలు కట్టాలా. అదే కడితేనే మాపు, లేకుంటే నడదని కుళ్ళ చెప్పేస్తున్నారు. అది కూడా ఒక జియో ఇవ్వబడుతుంది సార్. ఇట్లా ఎంతమంది ఉండొచ్చు మీ దగ్గర ఈ సమస్యతో బాధపడే వాళ్ళు? ఇక్కడ సార్ నాకు తెలిసిన మట్టుకు 50% ఉంటారు. 50%? ఒక్క ఎకరానికి 1 లక్ష ఉన్నారు సారు. ఒక్క ఎకరానికి 1 లక్ష ఇస్తారు. న్యూలో కూడా ఇప్పుడు వాళ్ళంతా పెద్ద పెద్ద కూర్చొని చెప్తున్నారు కదా, మేము చూస్తున్నాం కదా. వాళ్ళకి తెలియదు రైతులది. కేసీఆర్ లోన్ మాఫ్ చేస్తాడని మేము అప్పుడు 60,000 తీసుకున్నాం ఎకరానికి. ఓకే, ఇప్పుడు 5 లక్ష అయిపోయింది. అవును. 3 ఎకరాలు ఉన్నవానికి కూడా 3 లక్షలు ఉన్నది. 3 ఎకరాలకు ఓనుకున్నారు 3 లక్షలు అప్పు ఉన్నది ఇప్పుడు రెడీ ఆడ. అవును. ఎవరైతే రిన్యూవల్ చేసుకుంటున్నారో వాళ్ళకు 2 లక్షల మీద ఉన్నది. తక్కువ ఎవరు మీద వాళ్ళు పెద్ద పట్టణాలు అంటారు. 5 ఎకరాల లోపల ఎన్ని గుణాలకు అంత మొత్తం 2 లక్షల మీద ఉంటుంది, తక్కువ ఉండదు. ఇప్పుడు 2 లక్షల పైన ఉన్న వాళ్ళు ఆ మిగిలినటువంటి డబ్బులు కడితేనే రుణమాఫీ అవుతుందని చెప్పేసి గైడ్ లైన్స్ లో ఉంది. మీరు జియో చూడే కదా, మీరు తొలి వేల జియో ఉన్నది కదా. అవును. సార్ చెప్తున్నాడు, సార్ అంత మంచి చేసిండయ్యా. అయినా 20 సంబంధించి ఇంకో 5 పైసలు ఉండాలంటే అయినా పాస్బుక్ ప్రకారం చేయాలి. ఓకే, అట్లా చేస్తే ఎవరు కూడా దానికి మాట అన్నాం. అది ముఖ్యం. రేషన్ కార్డుతో సంబంధం లేకుండా 2 లక్షల పైన ఉన్నా కానీ 2 లక్షలు తీసేయాలంటున్నారు. అంతే, 2 లక్షల ముందున్నా మేము పట్టుకున్నాం. ఓకే, అది రేషన్ కార్డు ఉంటే అది వేస్ట్. రేషన్ కార్డు మతలబ్ సార్, 10 సంవత్సరాలు రేషన్ కార్డు వేయలేదు అసలు. అవును. ఎక్కడ కూడా ఇప్పుడు వీళ్ళు ఇస్తాను ఇప్పుడు 7-8 నెలలు వీళ్ళు కూడా ఎక్కొచ్చారు. ఓకే, థ్యాంక్ యూ అన్న, మంచిది. ఎస్, రైతులు మాట్లాడుతున్నటువంటి మాటలను కూడా మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా జాబ్ క్యాలెండర్ విషయంలో ఎవరైనా మాట్లాడాలనుకుంటే పైన కనబడుతున్నటువంటి డిస్ప్లే పైన కనబడుతున్నటువంటి నెంబర్కి కాల్ చేయవచ్చు. దాంతోపాటుగా రైతు రుణమాఫీ విషయంలో అలాగే రేషన్ కార్డులకు సంబంధించినటువంటి విషయంలో కూడా ఏమైనా సమస్యలు ఉన్నప్పుడు అయితే కాల్ చేయడానికి అయితే మీరు సిద్ధంగా ఉండొచ్చు. దాదాపుగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి విషయంలో తర్వాత నెక్స్ట్ అడుగు మాత్రము మహాలక్ష్మి స్కీమ్కు సంబంధించినటువంటి విషయంలోనే పడబోతా ఉంది. మరొక కాలర్ కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. హలో, నమస్తే అండి. ఎక్కడి నుంచి? నారాయణపేట జిల్లా నర్వ మండల్ సార్, లంకాల గ్రామం సార్. చెప్పండి. మాకు సార్ మా భార్య పేరు మీద నా పేరు మీద 1,00,000 రూపాయల రుణం కాలేదు సార్. తీసుకున్నా కానీ రేషన్ కార్డు ఒకటి ఉంది కానీ ఇంతవరకు కాలేదు సార్. పిల్లల పండు కూడా వాళ్ళు పండు కూడా తీసుకున్నాం, వాళ్ళ పండు కూడా కాలేదు సార్. ఏం సమస్య చెప్తా ఉన్నారు మీరు అడిగితే? పడతాయి అని ఇదే మాటనే చెప్తున్నారు సార్. ఎంత ఉంది మీకు? వడ్డీ ఎంత పడి ఉండొచ్చు అంటారు? మా భార్య పేరు మీద 1,00,000 రూపాయలు తీసుకున్నాం, నా పేరు మీద 1,00,000 రూపాయలు తీసుకున్నాం సార్. అయితే వడ్డీ 4,000 5,000 వచ్చినవని అన్నారు సార్.
కానీ ఇంతవరకు ఏది 2 లక్షల దాంట్లో వస్తలే, మళ్ళీ 1.5 లక్షల దాంట్లో రాకపోయా. మళ్ళీ మా పిల్లలు కూడా వాళ్ళు తీసుకున్నారు, వాళ్ళే రేషన్ కార్డులు కూడా వాళ్ళవి వాడలేదు, మాది వాడలేదు, ఎవరు వాడలేదు సార్. మొత్తం మీ కుటుంబంలో ఎవరికి రాలేదంటారు? ఎవరికి రాలేదు సార్. 6 మంది తీసుకుంటే 6 మందికి ఎవరికి. వ్యవసాయాధికారిని బ్యాంకర్ని ఎవరినైనా కలిసారా మీరు? వ్యవసాయాధికారిని కలిసినాం సార్. కలిస్తే పడతాయి, తొందర పడతాయి, 3 విడతలు పడతాయి ఇట్లా అని చెప్తున్నాడు సార్. అంటే 1,50,000 లోపు వాళ్ళకి అయిపోయినాయి కాబట్టి మీకు అయిపోయి ఉండాలి కదా ఇప్పటికే. అదే అయిపోయి ఉండాలి, పడలే కదా సార్ అని అంటే పడతాయి, 3 విడతలు పడతాయి అని అనుకున్నారు సార్. ఓకే అండి, మీ సమస్య అర్థమైంది. ఇది చాలా మంది సమస్య అయితే కనబడతా ఉంది. ఇంకొక కాలర్ కూడా లైన్ లో ఉన్నారు. నమస్తే అండి. ఈ రుణమాఫీ గురించి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉందండి? అదే అండి, మీ సమస్య ఏంటో చెప్పండి. సమస్య ఏం లేదండి, మాది రుణమాఫీ క్లియర్ అయిపోయింది 2023లో. అయిపోతే దానికి అకౌంట్ క్లోజ్ చేశారు. ఓకే, దానికి ఇప్పుడు ఏం చేయాలి? ఫార్మాలిటీ దానికి ఏం చేయాలి అని అది మీ వ్యవసాయాధికారిని అక్కడ వాళ్ళని అడగండి అండి. అక్కడ పోయి అడిగితే ఏమన్నారంటే 10 నెలలు రండి బుక్ ఇస్తాము అని అన్నారు, కొత్త అకౌంట్. ఓకే, అప్పుడు తీసుకున్నప్పుడు రుణమాఫీ కొత్తది వస్తుందా? అది మాకు సరిగ్గా దాని మీద అవగాహన ఉండదండి. మీరు వ్యవసాయాధికారిని అడగాల్సి ఉంటుంది దాని విషయంలో. ఎస్, ఇది పరిస్థితి. దాదాపుగా రైతు రుణమాఫీ విషయంలో ఒక రైతు కుటుంబానికే వాళ్ళ పిల్లలకి అలాగే భార్య భర్త ఎవరికి కూడా రేషన్ కార్డులు అన్నీ కూడా సరిగ్గా ఉన్నప్పటికి కూడా రాలేదనేటువంటి మాట కూడా చెప్తా ఉన్నారు. ఇక నెక్స్ట్ దానిలోనే ఖచ్చితంగా 4వ విడత ఇప్పుడు 1,00,000 లోపు అలాగే 1,50,000 లోపు ఇప్పుడు 2 లక్షల లోపు రిలీజ్ చేసేటువంటి వాటిలోనే వస్తుంది అన్నటువంటి మాట అయితే వినబడుతోంది. మరొక కాలర్తో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అన్న. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మనది మెదక్ డిస్టిక్. ఏ సమస్య గురించి మాట్లాడాలనుకుంటున్నారు? ఇప్పుడు రుణమాఫీ కొన్ని చేస్తారు కదన్నా, మన యూట్యూబ్ లో చూసి నుంచి. అవును, కాల్ చేస్తే కలవలేదు. చెప్పండి. ఇప్పుడు అయితే ఇప్పుడు మనము ఫోన్ భూమి మనకు లేదు, మనకు ఇప్పుడు కొద్ది గొప్ప గోల్డ్ ఉంది. ఆ గోల్డ్